అందరికీ శనార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా ఇయలో మీకు గమ్మత్తైన ముచ్చట పట్టుకొచ్చిన గదేందో సూద్ర పారి ఇయాల రేపు ఎవ్వలతోటి ఏమైతదని అస్సలే అనుకోవద్దులా ఏ గాలతోటి నాకెందుకు అని కూడా అనుకోవద్దు ఎవ్వలతోటి మనకు ఏం అవసరం పడుతుందో ఎవ్వలని చెప్పలేం ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళకు ఎంత బలం ఉన్నా ఎప్పుడో పారి ఏదో టైంలో ఎవ్వరిదో ఒకరిది సాయం అయితే కావాలి అయితే సింహాలను అడవికి రాజు అని అంటారు కదా ఆటికున్న ధైర్యం బలం ఏటాడుట్లా ఆటికున్న తెలివి గురించి మళ్ళా చెప్పుడే అవసరం లేదు కానీ అప్పుడప్పుడు అవిసుత ప్రమాదంలో చిక్కుకుంటా ఉంటాయి ఆటి ప్రాణాలను కాపాడుకుంటానికి ముప్పు తిప్పలు పడతాంటాయి ఇక గసొంటిదే సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఇంతకు గా వీడియోలో ఏమైందో చూద్దాం పార్రి అయితే ఈ వీడియోలో ఓ చిన్న సింహం పిల్ల నీటి మధ్యలో నిలబడి ఉన్నది అయితే ఒడ్డున దాని తల్లి సింహం కూడా నిలబడి ఉన్నది ఇక గా నీళ్ళల్లా మొసళ్ళ గుంపు మెల్లగా సింహం పిల్ల దిక్కు కదులుకుంటూ వస్తుంది ఇక గప్పుడే ఆటి మధ్యలో చిక్కుకున్న సింహం పిల్లకు ఏం చెయ్యనో అర్థం కాలేదు ఇక తల్లికి సుత ఏం చెయ్యాలనో ఎట్లా దాన్ని బయటికి తీసుకురావాలనో తెలియలేదు ఇక గప్పుడే ఆకాశానికి రాజు అని పిలిచే ఓ గద్ద గడ జరుగుతున్నది చూసినట్టుంది ఇక అది జల్దిన ఎగురుకుంటొచ్చి దాని కాళ్ళతోటి సింహం పిల్లను ఒడుపుగా పట్టుకొని దాన్ని దాని తల్లి దగ్గర ఒడ్డు మీద ఇడిచిపెట్టింది ఇక ఆపదలున్న సింహాన్ని గద్ద రక్షించడంతోటి అందరూ షాక్ అవుతున్నారు ఇక కొంతమంది నెటిజన్లు ఈ వీడియోని చూసి మస్తు రందిపడ్డరు ఒకరు కష్టాలలో ఉన్నప్పుడు మనుషులే కాదు ఆపద్ బాంధవులు మాత్రమే జర్రంతా సాయం చేస్తారు మనల్ని బాధ పెట్టేటోడు కాదు రక్షించేటోడు మాత్రమే నిజంగా గొప్పోడు అనుకుంటా అంటుర్రు ఇంకోళ్ళుండి ఆపద వచ్చినప్పుడు గొప్పోళ్ళు కూడా చిన్నోళ్ళు అవుతారు ఎవరిదన్నా సపోర్టో సాయమో ఖచ్చితంగా అవసరం పడుతుంది అని అంటుర్రు ఇక కొంతమంది మాత్రం మొసళ్ళ కంటే ఏఐఏ బాగా డేంజర్ అని అన్నాడు ఇవాళ రేపు నిజం వీడియోల కంటే ఏఐ వీడియోలే బాగా ఎక్కువైతున్నాయి ఇలా దేన్ని నమ్మాలనో దేన్ని నమ్మద్దో అస్సలే తెలుస్తలేదు అయితే ఈ వీడియోను ఓ వ్యక్తి ఎక్స్లో షేర్ చేసి ఆపదలు ఉన్నప్పుడు రాజులకు కూడా మద్దతు అవసరం పడుతుంది అనుకుంటా ఆకాశరాజు సింహాన్ని రక్షించడంతోటి దీన్ని నిరూపించిండు అనుకుంటా క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను షేర్ చేసిండు ఇక ఈ వీడియోని చూసి అందరూ రకరకాల కామెంట్లు పెడుతుర్రు మీరు సుత ఈ వీడియో చూసిరు కదా ఏమనుకుంటుర్రో మీరు సుత కామెంట్ పెట్టుర్రు గిసొంటి మంచి గమ్మత్తైన వీడియోలు పట్టుకొని మళ్ళొత్తా ఉంటే మళ్ళా